అందరికీ నమస్తే. ముందుగా మన మాతృభాష ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ద్విత్వాక్షరం గురించి వివరంగా నిర్వచనము మరి దానిలో వచ్చే ఒత్తుల యొక్క రకాలను తెలుసుకుందాం. ద్విత్వాక్షరం అనే దాంట్లో ద్వి ప్లస్ అక్షరం ఇలా మనం విడదీసుకోవచ్చు. ద్వి అంటే రెండు అని అర్థం, అంటే రెండు ఒకే హల్లుల కలయిక, అదే ద్విత్వాక్షరం. ఇప్పుడు మనము వర్ణమాలలో హల్లులు కా నుండి అలా వరకు తీసుకుంటే బండిరా వరకు తీసుకోవచ్చు, కానీ బండిరా ఇప్పుడు ఉపయోగించడం లేదు, అంతే. ఇలా మనకు మొత్తం హల్లులన్నింటికి కలిపి ఒత్తులు 3 రకాలుగా మనము విడదీసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మొదటి రకం మీకు అండర్లైన్ చేస్తున్నా. ఇవి ఒక రకం. కాకు కావత్తు, తాకు తావత్తు, నాకు నావత్తు, మాకు మావత్తు, యాకు యావత్తు, రాకు రావత్తు, లాకు లావత్తు, వాకు వావత్తు. ఇలా మనం మొత్తం మొదటి రకము తెలుసుకున్నాం. అంటే అక్షర రూపం పూర్తిగా మారి ఉంటుంది ఒత్తులు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, అర్థమైందా? కొంచెం ఈ అక్షరాలు ఒక్కటే మీరు బాగా గుర్తుపెట్టుకుంటే మిగిలినవి రెండు చాలా సులభం. ఇప్పుడు రెండవ రకం చూద్దాం. రెండవ రకంకి మనం ఈ కలర్ అండర్లైన్ చేస్తున్నా, లైట్ గ్రీన్, ఓకేనా? ఇక్కడ మనకు ఏ హల్ అయితే ఉంటుందో అదే హల్లే ఒత్తుగా వస్తుంది, కానీ తలకట్టు మాత్రం ఉండదు. ఇప్పుడు అండర్లైన్ చేసేటివన్నీ గా, చ, ట, డ, ఇలా ద, ఇవన్నీ కూడా మనకి పాకు పావత్తు. బాకు బావత్తు మాత్రం మనకి అది 3వ రకం లేక వస్తుంది. నేను ఇక్కడ 2వ రకం లేకేసా, అది మాత్రం లెస్ చేసుకోండి. ఇంకా కింద శా నుంచి అలా వరకు మొత్తం 2వ రకం లేకే కలుపుకోవచ్చు, అర్థమైందా? ఇప్పుడు 3వ రకం హల్లులు. ఇక్కడ అక్షర రూపం ఏమాత్రం మారదు. జాకు జావత్తు, అనాకు నావత్తు, బాకు బావత్తు. కాకపోతే ఇవి చిన్నగా రాస్తాం, ఒత్తుగా రాసేటివి. ఇవి 3 రకాల ఒత్తులు, ఓకేనా? అయితే మీకు హల్లులలో కొన్ని అక్షరాలు మిస్ అయ్యాయి. ఏమి? ఒత్తుగా పలికే రాసే అక్షరాలు, అంటే హల్లుల్లో ఒత్తులు ఖ, ఘ, చ, ఠ, ధ ఇలాంటివి. ఇలా మొత్తం ఒక 10 హల్లులు మనకు ఇక్కడ చెప్పుకోలేదు. వీటికి సంబంధించి ద్విత్వాక్షరం అదే ఒత్తు వస్తుంది, కానీ కొంచెం మార్పుతో ఉంటుంది. అది ద్విత్వాక్షరం పార్ట్ 2 అని దీని తర్వాత అప్లోడ్ చేస్తా, దాంట్లో వివరంగా తెలుసుకుందాం, అర్థమైందా? ఇది మనము ఈ ఒత్తులు నేర్చుకుంటే ఈజీగా తెలుగు పదాలు రాయొచ్చు. ఇది డిఎస్సి వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.